జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రణాళికలో అది చెప్పి ప్రజలను ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలు వస్తాయి. మీ అందరితో నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 12 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చంద్రబాబు నాయుడు గారు చేయని మోసం ఉండదు, చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర కూడా ఉండదు. మీరంతా కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఉన్నది లేనట్టుగా చూపిస్తారు ఈ 12 రోజులు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు ఈ 12 రోజులు. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు యుద్ధం చేసేది. ఇవాళ ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నాం అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. వీళ్ళంతా కూడా ఒకటై ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు, ఒక అబద్ధాన్ని నిజంగా చూపిస్తారు, మోసాన్ని జరిగిపోయినట్టుగా చేస్తారు ఈ పెద్దోళ్ళంతా కూడా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా మీ అందరితో. ఎన్నిక నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా ఆయన చేయబోయే అతిపెద్ద కుట్ర ఏమిటో తెలుసా? మీ గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. మీ ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బు మీ ప్రతి చేతికి ఇస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బులు పెట్టి మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, మీరంతా మీ గ్రామాలకు వెళ్ళాలి, మీరంతా మీ వార్డులకు వెళ్ళాలి. ఆ వార్డుల్లో, ఆ గ్రామాలలో మీరంతా ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అమ్మను కలవాలి, ప్రతి తాతను కలవాలి, ప్రతి అన్నను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు అభిగమట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులైనా కూడా మన పిల్లలను చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క ఫీజులు చూస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు దాటుతూ ఉన్నాయి. గవర్నమెంట్ తరపున ఇచ్చేది చూస్తే అరకొరగా ఇస్తూ ఉన్నారు. అది కూడా సరిగ్గా ఇవ్వక ఈరోజు మన పిల్లలను చదివించాలంటే మనం అప్పుడు పాలైతే తప్ప నుంచి మన పిల్లలను చదివించలేని పరిస్థితులు మనం ఉన్నాం కదా అక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులైనా కూడా అన్న ఎన్ని లక్షలైనా కూడా అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే
3,000కు మోసపోవద్దక్క అని చెప్పి ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అక్క పొదుపు సంఘాల్లో ఉన్నాం, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అని అన్నాడు, కనీసం ₹1 మాఫీ చేశాడు అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క మాఫీ చేయకపోగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గతంలో పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశారు కదక్క అని ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. 20 రోజులు బిగబట్టక్క అన్నను ముఖ్యమంత్రి చేసుకున్నాను. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలకంతా కూడా ఎన్నికల తేదీ వరకు మొత్తం ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా మీ చేతికి అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క అక్క గతంలో చూసాము, రాజన్న రాజ్యంలో చూసాము, 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు చూసాము. ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాలే ఎగిరిపోయాయి. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అంటే అది రాజన్న రాజ్యంలో జరిగింది, మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యం అవుతుంది అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అలమటిస్తూ ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఆ 45 సంవత్సరాల వయసు నుంచి ఆ 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి. ఆ పేదరికంలో ఉన్న ఆ ఎస్సీ అక్కల దగ్గరికి వెళ్ళండి, ఆ బీసీ అక్కల దగ్గరికి వెళ్ళండి, ఆ ఎస్టీ అక్కల దగ్గరికి వెళ్ళండి, ఆ మైనారిటీ అక్కల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క, 20 రోజుల్లో బిగబట్టక్క, అన్న ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న ప్రతి అక్క చేతిలోనూ వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు.